అన్నటువంటిది ఆర్కే గారు ఇచ్చిన సలహా మేరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇప్పుడు ఖర్చులు కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. ఎవరిస్తారు ఏంటనే దాన్ని తెలుగుదేశం ఇస్తుందని చెప్పి వైసీపీ భావిస్తుంది, లేదా ఆవిడే పెట్టుకుంటుందని వాళ్ళు భావిస్తారు. అది మనకు అనవసరం. కాకపోతే ఆవిడకి తన పర్సనల్ ఎజెండా అంటే అన్న మీదన తన ఆధిపత్యం. వాస్తవంగా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే, ఊరికినే వేగ్గా ఏదో మాట్లాడుకోవడం వేరు. ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే భారతి ఎప్పుడన్నా తను రాజకీయ కార్యకలాపాల్లో కానీ లేకపోతే బయట ఎక్కువ తిరిగినటువంటి సందర్భాలు మనకి ఏమైనా కనబడ్డాయా వాళ్ళ కుటుంబంలో? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా జగను ఆయన గెలిచినప్పుడు కానీ అది ఇంట్లో వ్యవహారం తప్పించి ఆవిడెప్పుడు పబ్లిసిటీ బయటకు రాలేదు. ఆవిడ పబ్లిసిటీ కోరుకోదు. రెండవది కుటుంబంలో తొక్కివేయబడిందేమో, అంటే కుటుంబంలో అత్త పెత్తనం ఆడపడుచు పెత్తనం ఉందనుకోండి, కాదనొచ్చు. కానీ విజయమ్మ పేరు పదే పదే వినబడింది, షర్మిలమ్మ పేరు పదే పదే వినబడింది, భారతీ పేరు. ఇప్పుడు జగన్ కొడుకు తన ఇంట్లో ఎవరి పేరు రావాలి? కొడుకు పేరు రావాలి, కోడల పేరు రావాలి, అత్తగారి పేరు రావాలి. కానీ అత్త పేరు వచ్చింది, కొడుకు పేరు వచ్చింది, కోడల పేరు పెద్దగా రాల. అంటే ఏంటి? రాజశేఖర రెడ్డి మరణించాక ఓ రకంగా వీళ్ళిద్దరు పెత్తనమే నడిచింది. విజయమ్మ గారు పెత్తనం చెయ్యాలనుకోదు, ఆవిడ పని ఆవిడ చేస్తుంది, ఆ నిర్ణయాలే చెప్తుంటుంది. కానీ తల్లిని అడ్డు పెట్టుకుని తను ఆడపడుచు పెత్తనం చేసింది. ఆ పెత్తనాన్ని